మై స్టూడియో మీ స్టూడియో. పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకానికి అడ్డు అదుపు ఉండదు. అయితే ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకి ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు సైతం తటపడాయిస్తున్న చోట ఏజెంట్గా కూర్చున్నారు. అది సహించలేక వైసీపీ మోకలు ఆమెపై వేట కొడవలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నుదిటిపై పెద్ద గాయమై రక్తమూడుతున్నప్పటికీ ఆమె పోలింగ్ బూత్లోనే కూర్చున్నారు. ఆమె పేరు చేరెడ్డి మంజుల. ఎమ్మెల్యే పిన్నెల్లికి వరుసకు మరదలు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల గ్రామవాసి. మంజుల భర్త వెంకటేశ్వరరెడ్డి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. పిన్నెల్లి సోదరుల ఆకృత్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను చూస్తూ తట్టుకోలేక మార్చి 15న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గెలుపు కోసం పాటుపడుతున్నారు. తీరా ఎన్నికలు సమీపించిన తరుణంలో రెంటాల పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ నేపథ్యంలో మంజుల ఏజెంట్గా ఉన్నారు. సోమవారం ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే వైసీపీ మోకలు రెచ్చిపై దాడులకు తెగబడ్డారు. మంజుల ఆమె భర్త వెంకటేశ్వరరెడ్డిపై వేట కొడవలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని వెంటనే గురిజాల ఆసుపత్రికి తరలించారు. మంజుల నుదుటిపై తీవ్ర గాయమై రక్తం దారగా కారుతున్నప్పటికీ ఆ గాయంతోనే బూత్లో ఏజెంట్గా కూర్చొని తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. చివరకు పార్టీ నేతలు సర్ది చెప్పి మంజులను బయటకు తీసుకొచ్చి వైద్యం కోసం గురిజాల ఆసుపత్రికి తరలించారు. మంజుల సాహసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.